బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్కు సిట్ నోటీసులు ఇచ్చింది. జూబ్లీహిల్స్ పిఎస్లో విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్కు సిట్ నోటీసులు ఇచ్చింది. జూబ్లీహిల్స్ పిఎస్లో విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించారు. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, యాక్చువల్గా ఏం జరుగుతోంది? ఇప్పుడు మళ్ళీ మాజీ సీఎస్కి అండ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్కి కూడా నోటీసులు ఇచ్చారంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు యొక్క దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికీ కేసుకు సంబంధించి ఈ యొక్క సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావుని కస్టడీలోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ రోజు కూడా ఈ యొక్క విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారం మేరకి ఒక తెలంగాణ మాజీ చీఫ్ యొక్క సిఎస్ తెలంగాణ మాజీ సిఎస్ సోమేష్ కుమార్ తో పాటు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ నవీన్ చంద్కు కూడా ఈ యొక్క నోటీసులు జారీ చేశారు. జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లోని యొక్క కార్యాలయం ముందు కూడా హాజరు కావాలని చెప్పి కూడా ఈ యొక్క నోటీసులో పేర్కొన్నారు. ముఖ్యంగా చూస్తే మాత్రం ప్రధానంగా ఒక ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో ఇప్పటికే సిట్కి సంబంధించి హైదరాబాద్ సిపి కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎందుకంటే కేసును చాలా వేగవంతం చేయాలి, దర్యాప్తు మాత్రం చాలా కీలకంగా ఉండాలి, ఇందులో ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ యొక్క నోటీసులు చాలా కీలక పరిణామం కూడా చోటు చేసుకుని ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క కేసుకు సంబంధించి కస్టడీలో ఉన్న ఎస్ఐటి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సంబంధించిన నేపథ్యంలో ఇప్పటికే పలుసార్లు విచారించిన సిట్ అధికారులు చాలా కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. అంతేకాకుండా కొన్ని సాక్ష్యాధారాలన్నీ కూడా సిట్టు యొక్క ప్రభాకర్ రావు ముందు పెట్టి యొక్క విచారణ కొనసాగించిన నేపథ్యంలో కొంత సమాచారం మేరకు యొక్క నోటీసులు జారీ చేసిన అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వారు ఎవరైతే ఈ యొక్క నోటీసులు ఇచ్చారో ఈ యొక్క తెలంగాణ మాజీ సిఎస్ సోమేష్ కుమార్ కావచ్చు, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్కు సంబంధించిన వారి ఆదేశాల మేరకి ఒక ఫోన్ ట్యాపింగ్ చేశానని చెప్పి కూడా పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు మనకు తెలుస్తుంది. కానీ దీనిపైన పోలీసులు కానీ ఎక్కడ కూడా రివ్యూ కాలేని పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఈ రోజు యొక్క సంబంధించిన నోటీసు మాత్రం చాలా కీలక పరిణామం ఉంది. అయితే ఈ యొక్క విచారణకు ఎప్పుడు హాజరవుతారు అనేది మాత్రం ఇంకా స్పష్టత రాని పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఈ రోజు విచారణకు హాజరవుతారా లేకపోతే రేపు విచారణకు హాజరవుతారా అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.